ఇది సమరం దగ్గరికి వెళ్లాల్సిన కేసు కాదురా భాయ్. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒకటి సంపాదించాల్సిన కేసు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. వీళ్ళందరికీ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే ఒక పిల్ల సెట్ అయి వివాహం జరగడం సాధ్యమేనంటావా? వీళ్ళందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపమే కరెక్ట్. ఇప్పుడంతా ఆయుధపు తోమల. ప్రియమైన మిత్రులకు అలా పోయాడు. అయ్యో చదవడం రాయడం తెలిసిన ఇంచుమించుగా 25 వయసున్న తాగుడు అలవాటే లేని సిగరెట్టు కాల్చటం తెలియని వాడు ఆరోగ్యమైన నిగనిగలాడే అందమైన బాడీతో మీసాలు గెడ్డం ఉన్న చక్కని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కావాలి. ఇట్లు క్లోజ్ ఫ్రెండ్స్. కోచ్ కూడా వదిలిపెట్టవా? ప్రాణమిత్రులు భాష బాగుంది కదా. తల్లిదండ్రులు చుట్టాలు నాన్నవాళ్లు లేని ఒంటరివాడు ధనవంతుడు అయిన వరునికి అనుకూలవతి అయిన వధువు కావలేము. తల్లి లేని పిల్ల ఆనందంగా ఉంటుంది. ఏదో విధంగా చేసేద్దాం. అవునా? డూప్లికేట్ నేను నైట్ టైట్ అయింది, అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ ఓవర్. ఏం చేయాలి? ఒక పెట్టేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా. ఇలా చూడు, నేను కోట పెట్టున్నాను. ఎందులో పండాలి? అది పన్నీర్ పుట్రా. ఇందులో వస్తున్నాడు. ఇందులోనా? ఇది ఒక లాడ్జిగా సరిపోతుందే. సరే అయ్యో అయ్యో అప్పుడే వచ్చేస్తున్నారే. ఏంటబ్బాయ్ పన్నీర్ గుడి చేతిలో పెట్టుకుని అలాగే నుంచి ఉన్నావు? చల్తామని చూస్తున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెసా? ఎలా కనిపెట్టావు? ఫారం బుక్ చాలా కనబడుతుంటాను. అవునవును. ఆ ఫారెన్ సెంట వాసన సూపర్ గా ఉంది. లేదు లోకలే. నాన్సెన్స్. థ్యాంక్ యూ. హలో. ఎవడు మండపంలో ఇసుక వాసన కొడుతోంది? బాబు నీడు కొడతావా? కొడుతూనే ఉన్నాను. నీ కూడా కావాలంటే కొడతాను. అయ్యో పేరు కొడుతుందా? టాప్ మూసేయ్. పోతే పోనీ పోరా. అయ్యా పెళ్లి కుమార్తె తీసుకురండి. మీనా మీరా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు నడుస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రీరామ జయ రాస్తున్నాను నాన్న. ఎందుకంటే నాకు వచ్చే గుర్తు శ్రీరాములో ఉండాలి కదా. ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేజో బృహస్పతిజో ధ్రువంత ఇంద్రస్వాంఘ్రణాయాత్రయాం ధ్రువం. ఓం గణానాం స్వగణపతిం తవామహే కవిం కవీనాం ఇవమస్తు తేజో జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మమస్తు. భజంత్రీలు తంతునానేనా మమ జీవనేతునా కంఠే ఉత్తరాం సంజీవ సరదశ్యతం. నువ్వు భోజేసయ్యా, నువ్వు ఉండిపో. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పిల్లతల్లి చనిపోయింది. పిల్లతల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. నిండు మనసుతోనూ నిండు గర్భంతోనూ చెప్తున్నాను, ఇద్దరు చల్లగా ఉండాలి. ఏంటి తంతున్నాడా? తంటున్నాడు. లంకంత ఇంట్లో పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటున్నాడా? నిజంగా మన వీణ చాలా అదృష్టవంతురాలు. అవునే. అబ్బా
పెళ్లి కొడుకుది ఎంత పెద్ద ఇల్లు. దిష్టి పెట్టకరా కోతి. వెల్కమ్. ఏమిటి మొగాడే హారతి ఇస్తున్నాడని చూస్తున్నావా? వాడి పేరే హారతి. రా కూర్చో. హలో, ఆశీస్సులకు థ్యాంక్స్. డెఫినెట్ గా వస్తాను. ఫోన్ చూసావా? నో నో నో, నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆసరుకు కాదు, ప్యూర్ మినరల్ వాటర్. ఓ పెగ్గు. ఓ సారీ, కొంచెం పుచ్చుకుంటావా? ఓకే, యు సీ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఆశీస్సులకు థ్యాంక్స్. ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. కోకోకోలా ఎంజాయ్. మోతిక్కాలి. జుంబలక్క జుంబలక్క జుంబల జుంబాలే, జుంబలక్క జుంబలక్క జుంబల. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వాంతి చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వాంతి చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డి మిట్లో జరిగింది. గుర్తుకొచ్చి నవ్వునా? నా మొదట పాట తగ్గిపోయిందా? ఇక్కడ శబ్దం వెళ్ళించా? నీ చెవులే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు. 5 పెళ్ళాలా? ఇది ఎంటానికంటాయా? నేను ఇక్కడ కూర్చుంది, నోరు మూసుకొని పడుకోవయా. ఏమండి, ఇదైనా కాస్త ఆగుతారా? యానా పెళ్లి కొడుకు మాత్రం కొట్టేశాడు. అల్లుడు ఎలా ఉంది? బాగుంది. చాలా మర్చిపోయాను. ఏమండి, అందరూ సారి కార్లో పంపుతారు, మా నాన్న కారే సారిగా ఇచ్చారు. ఏమండి, ముహూర్తం పోయింది.
అడు రావు కాలం దాటిపోయిందిట హైమూన్ బయలుదేరండి. నేను ఎందుకు మాత్రలు వేసుకుంటున్నావు? నా కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే వాంతి వస్తుందండి, అందుకే. మనం ట్రావెల్ చేసేది నువ్వు వాంతులు చేసుకోవడానికే. చెప్పండి, నేను సేఫ్టీకి ఒక మాత్ర వేసుకుంటారా? ఆనండి. నేను డాక్టర్ చెకప్ చేసి ఇచ్చుంటాడు. ఆ మాత్రం నాకు క్లాస్ అవుతాయి. అయ్యో, ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడునొప్పి దేనికైనా సరే నన్ను మాట్లాడకండి, నేను ఇస్తాను. ఇందులో ఒక మెడికల్ షాపే ఉంది. నీ మన నువ్వు అడ్డమైన మందులు మాటలు నాకు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా నిగడదాన్ని వస్తుంది. ఛీ, అసహ్యంగా మాట్లాడకండి. ఇచ్చాడు అయ్యో, అబ్బా, వాడికి దారి ఇచ్చేది వెళ్తాడు. చూసావా వాడు ఏం చేస్తున్నాడు? సర్ప్రైజ్లో ఉన్నాడు. అబ్బబ్బా, ఎందుకంటే వాడితో పోటీ పడతారు? ఏదైనా హోటల్ దగ్గర ఆపండి, కాస్త రిలాక్స్ అయి వెళదాం. కొబ్బరి నీళ్ళు తాగుతావు మీరు? కూల్ డ్రింక్. ఓకే కూర్చో. సార్ మీకేం కావాలి సార్? ఒక కోక్ 2 స్ట్రా. అయితే ఒక స్టా ఎక్స్ట్రా. ఓకే సార్. ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నా. నీ బుక్కులు అయ్యో. ఒక కోకో కోలా 2 స్ట్రా. టంచంతా ఎంజాయ్. నాకు ఇక నచ్చలేదు. వాడి సంగతి ఏం కానీ ముందు మన సంగతి చూడు.